ఇండస్ట్రీ క్యాంపస్‌లో పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, అబ్జర్వేషన్ స్టూడెంట్స్ యొక్క యాక్టివిటీస్‌ని మానిటరింగ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. రెగ్యులర్‌గా వెళ్తున్నాడా లేదా? ఇంటర్న్‌షిప్‌లో అతనికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఏదన్నా పెర్ఫార్మెన్స్‌లో వీక్‌గా ఉన్నాడా? లేదా ఏదన్నా టెక్నాలజీలో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలా? ఇయన్నీ కావాలంటే క్యాంపస్‌లోనే ఫ్యాకల్టీ ఉంటారు. క్యాంపస్‌లోనే ఇండస్ట్రీ ఉంటుంది. వండర్‌ఫుల్. క్యాంపస్‌లోనే అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడే ట్రైన్ అవ్వచ్చు. ఇంకేదైనా ట్రైనింగ్ కావాలంటే అక్కడే బెనిఫిట్ ఇంకేదైనా కావాలన్నా అక్కడే చేసుకొని అక్కడే సస్టైన్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఒక ఇండస్ట్రీ క్యాంపస్‌లో యాక్టివిటీస్ స్టార్ట్ చేయటం అంటే స్టూడెంట్స్ యొక్క 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4th ఇయర్‌కి వస్తారు. ఆ ఇంటర్న్‌షిప్ కంటిన్యూయస్‌గా 1 ఇయర్ చేసుకుంటాడు. 1 ఇయర్ తర్వాత క్యాంపస్‌లోనే జాబ్ చేసుకుంటాడు. ఓకే. క్యాంపస్‌లోనే ఇండస్ట్రీలో జాబ్ చేస్తాడు. నాట్ ఇన్ క్యాంపస్. అంటే క్యాంపస్‌లో ఉన్న ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేస్తాడు. అంటే ఆ ఫెసిలిటీ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. అంటే ఒక ఇండస్ట్రీని క్యాంపస్‌లో పెట్టి క్యాంపస్‌లోనే వాళ్ళకి జాబ్ ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, స్టైఫండ్ ఇచ్చి ఇయన్నీ చేయటం అనేది ఒక కొత్త శకం అనేది మనం చెప్పొచ్చు. ప్రాక్టికల్‌గా పాసిబులా సార్? మీరు చెప్పేది వినడానికి చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తోంది. బట్ ప్రాక్టికల్‌గా పాసిబులా? మీరంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారా కేఎల్ యూనివర్సిటీ తరఫున? ప్రాక్టికల్‌గా పాసిబిలిటీ అవునా కాదనేది మీరు ఒకసారి క్యాంపస్ విజిట్ చేయండి. అక్కడ దాదాపు 1,00,000 స్క్వేర్ ఫీట్ 1,00,000 స్క్వేర్ ఫీట్ ఏరియా మేము ఇండస్ట్రీకి ఇచ్చాం. వండర్‌ఫుల్. హ్మ్. అంటే 1,00,000 స్క్వేర్ ఫీట్ మనం ఇండస్ట్రీకి కేటాయించడం అంటే అంత పెద్ద క్యాంపస్‌లో అంత ఈజీ కాదు. మరి వాళ్ళకి మేము ఇచ్చాము అంటే వాళ్ళ యాక్టివిటీస్‌కి, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్‌కి అవన్నీ చేయడానికి వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చేసాం. సో, ఇది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు 1,00,000 ఇచ్చాం. ఇప్పుడు ఈ ఫిన్‌టెక్ అనేది రీసెంట్‌గా యాక్టివిటీ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఇంకో 2, 3 కంపెనీలు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఆ 2 కూడా వస్తాయి. దీని తర్వాత ఫర్దర్‌గా వచ్చే కంపెనీస్ వీటన్నిటికీ కూడా మనం స్పేస్ ఇచ్చి క్యాంపస్‌లోనే అక్కడే పిల్లలు ట్రైన్ అయ్యి, అక్కడే స్టైఫండ్ తీసుకొని, అక్కడే ఉద్యోగం చేసుకునే ఫెసిలిటీ ద ఓన్లీ వన్ ఎట్ కేఎల్ యూనివర్సిటీ.